ఇటు వచ్చేమమ్మ, నువ్వు ఫినిష్ చేసి నేను మాట్లాడుతాను. వంశీ గారు చెప్తూ ముందు నుంచి అనుకున్నదే మేము అనుకున్నట్లే అనుకున్నది ఇదే వచ్చింది సినిమా అని. ఒక డైరెక్టర్ గా మీ కన్విక్షన్ ఏంటి ఇలాంటి సినిమా అని జనాలు ఎలా మెట్టించుదాం? అదే అండి, ఒక ఇంతకుముందు ఆయన అన్నట్టు ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీద్దాం అనుకున్నాము, కంప్లీట్గా ఫ్యామిలీ వచ్చి చూసి ఎంజాయ్ చేసేటట్టు. సో వాళ్ళకి ప్రామిస్ చేసినట్టు వాళ్ళకి ఆ సినిమా ఇద్దామనేదే మా అల్టిమేట్ గోల్ అనమాట. అంతే. ఈ డైరెక్టర్స్ ఫుడ్ కోసం కర్రీ పాయింట్ల కోసం అంటే ఒక 10 years బ్యాక్ ఉండేది కదా, మేబీ కొంచెం ఫన్ వస్తుందని ఆ టైంలో అట్లా పెట్టింది. అది ఓకే, అందుకే తెలుసు అండి, తెలుసు. మనం తమ్నేలే అది వస్తుందని తెలుసు నాకు. తెలుసు రెడీగా ఉంటారు అది వాడడానికి అని తెలుసు. బట్ నాకు అనిపించింది సీన్లో అది కుదురుతుందని పెట్టాను. అవునవును అంతే. అంటే క్యారెక్టర్ ఏం మాట్లాడుతూ దానికి తగ్గట్టే చేసింది అంతే. ఓన్లీ వన్ లైనర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం అనేది డైరెక్టర్గా మీకున్న లైనర్స్ బాగున్నాయి. అవును, మిగతా ఎలిమెంట్స్ మిస్ అవుతున్నాయి కదా అనిపించలేదా? అట్లేం ఉండదండి, అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, కానీ ఇవి ఎక్కువ అయ్యేసరికి మీకు ఇవి తక్కువైనట్టు అనిపిస్తుంది అంతే. అంతే, నేను సెటర్ అయ్యలేదు, మామూలుగా చెప్పినా నేను. లేదు. అవును, కోమలంగా అంటే నేను కోమలంగా చేయడానికి ఎక్కువ కష్టపడ్డా అంటారా? నేను చాలా సున్నితం సార్ బయట, మీకు తెలీదు. అడగండి, మన మేము మిత్రులను అడగండి, మిమ్మల్ని ఎప్పుడు కలవలేదు కానీ. అవును చాలా సీరియస్ రైటింగ్ ఉంటుంది. అవును కానీ ఈయన సీరియస్ రైటింగ్ ఉండదు కదా. అవును, బట్ అదే కదా మీకు వెరైటీ దొరుకుతుంది కదా. నేను అదే చేస్తే కూడా మీరు బోర్ అయిపోతారు. సో ఐ థింక్ దిస్ ఇస్ లైక్ వెరీ గుడ్ అండ్ ఫ్రెష్ కాంబినేషన్. అందుకే నౌ పీపుల్ ఆర్ ఆల్సో అప్రిషియేటింగ్. టెన్షన్ సార్ ఈ సినిమా కాదు, ఏ సినిమాకైనా ముందు రోజు లైట్ ఉంటుంది కదా. సో నో వి కాంట్ ఎస్కేప్ ఇట్. ఇప్పుడు రిలాక్స్, ఇంకా మార్నింగ్ నేను ఇంకా ఇట్లనే కానిచ్చింది స్పీచ్లు, ఇది వాళ్ళు మాట్లాడితే ఉన్నట్టుంది. సో నేను నాకు